నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కానీ నాన్న వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. ఒక్కదాన్ని ఒంటరిగా మిగిలా. నా బాధను చెప్పుకోవడానికి కూడా నా అన్న వాళ్ళు ఒక్కళ్ళు మిగల్లేదు. ఇక నేను ఈ భూమి మీద బతికి ఏం లాభం? చనిపోయి నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శాశ్వతంగా అక్కడే సంతోషంగా ఉంటా. సీత, నువ్వెవరు? నా పేరు నీకెలా తెలుసు? నేను నీ క్లాస్మేట్ని సీత. నా పేరు సతీష్. క్లాస్మేటా? మన ఇద్దరం ఎక్కడ కలిసి చదువుకున్నాం? జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో 9th 10th కలిసి చదువుకున్నాం. నీ పూర్తి పేరు పూడూరి సతీష్ కదా? ఎస్, పూడూరు సతీష్ని. అయినా నీకు చనిపోయేంత కష్టం ఏమొచ్చింది సీత? ఏమని చెప్పాలి, ఎన్నని చెప్పాలి? నా కష్టాలు వింటే ఈ భూదేవికి కూడా కన్నీరు కారుస్తుంది. రా సీత, ఇదే నాకు కష్టపడి కట్టుకున్నా. మీ ఆవిడలేదా? తను ఈ లోకానికి దూరంగా వెళ్ళిపోయింది సీత. సారీ సతీష్. తను చనిపోయి సంవత్సరం అవుతుంది. సారీ. పర్వాలేదు సీత. నీకు అభ్యంతరం లేకపోతే నీకు నచ్చిన రోజులు ఇక్కడ ఉండొచ్చు. సరే సతీష్, చాలా రోజుల తర్వాత నన్ను గుర్తుంచుకొని నాకు షెల్టర్ ఇస్తున్నావు. నువ్వు నిజమైన స్నేహితుడు అంటే. ఒంటరితనం అంటే ఏంటో నాకు తెలుసు సీత. నేను దాంతో చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మరి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోపోయావా? చేసుకుందామని ట్రై చేశాను సీత, కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు. అంతే సతీష్, ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే మరొకరి మీద ప్రేమ పుట్టదు. బాగా చెప్పావు సీత. నేను వెళ్ళి నీకు బట్టలు తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. సారీ. పర్లేదు, అయిపోయింది సతీష్, తిరుగు. నీకు స్మాల్ గిఫ్ట్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సతీష్? అసలే నా కోసం శారీస్ తీసుకొచ్చావు, ఇప్పుడు ఈ ఖర్చు అవసరమా? అది పెద్ద ఖర్చేం కాదు సీత, ఏదో నా తృప్తి కోసం. ఈ గిఫ్ట్ తీసుకుంటుంటే చిన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన గులాబ్ పువ్వు గుర్తొస్తుంది. నీకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయా సీత? అన్నీ గుర్తున్నాయి. నువ్వు నన్ను పడేయడానికి ఎన్ని విధాలా ట్రై చేసావో. ఆ రోజులు లేదు సీత, ఏదో తెలిసి తెలియని వయసు.
నాకు ఈ రోజు కంటే ఆ రోజులే బాగా ఇష్టం. నాకు కూడా సీత ఇప్పటికి గుర్తొస్తే భలే నవ్వొస్తుంది. అవును, మన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. అవును, అందరం కలిసి ఒకసారి గెట్ టుగెదర్ పార్టీ తీసుకోవాలి. మీకు అందరూ టచ్లో ఉన్నారా? కొందరు టచ్లో ఉన్నారు, వాళ్ళతో మిగతా వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోవచ్చు మనం. నాకు వాళ్ళందరి నెంబర్లు ఇవ్వవా? నీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. చెప్పురా, ఎప్పుడు లేదేమో ఇవాళ రమ్మన్నావు? ఏం లేదురా, రోజు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి బుర్ర వేడెక్కిపోతుందిరా. ఈరోజు అందుకే సెలవు పెట్టేశా, ఊరికి అలా కలుద్దామని. మన డిగ్రీ క్లాస్మేట్ శేఖర్ గారు గుర్తున్నాడా నీకు? నాకెందుకు తెలియదురా, వాడు నాకు అప్పుడప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటాడు. ఈ మధ్య మెసేజ్ పెట్టక 1 month దాటిందిలే. ఈ విషయం తెలుసా? వాడికి అమ్మాయి పరిచయం అయింది, పేరు భవాని. లైన్ వేసిండు, వర్కౌట్ అయింది. అంత ఈజీగా పడేసిందారా? లేదురా, వాడు పనిచేసే కంపెనీలోనే ఆ అమ్మాయి పనిచేసేదిరా. అలా వర్కౌట్ అయిపోయింది. మరి వాడు పిల్లం ఏమలేదారా? వాడిని ఇడిచిపెట్టిపోయి 6 నెలలు అవుతుందిరా. ఓహో, అందుకే దాన్ని లైన్లో పెట్టుంటాడు. ఆ భవానీతో కొన్ని నెలలు సహజీవనం చేసిండు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ భవానీ మాయమైపోయింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తే అది ఇలాగే 3-4 ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని ఎత్తుకొని పోయిందట. ఓర్ని, ఈ మధ్య ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఈ లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు లేరా. ఏమేం సీత వేలికి? కూరగాయలకు వస్తుంటే వేలు తెగింది. కాసేపు ఆగితే నేను వచ్చి కూరగాయలు కోసిచ్చామని కదా. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని నేనే కూరగాయలు కోసాను. వేలు తెగింది. సరేలే, బాగా ఏం తగిలేదు కదా? లేదు, లైట్గానే తెగింది. పద సీత, భోజనం చేద్దాం. నీకు బల్లంటే భయమా? చచ్చేంత భయం. భయపడకు సీత, అది నిన్నేం చేయదు. భయం. ఏమైంది సతీష్, అదోలా ఉన్నావు? సారీ సీత, నన్ను క్షమించు. ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు తప్పు జరిగిపోయింది కదా సీత. ఏ తప్పు? అదే ఇందాక బెడ్రూమ్లో జరిగిన దాని గురించి. లైట్ సతీష్, ఇద్దరికీ ఒకసారి కోరిక కలిగింది, తప్పు జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? అంటే నువ్వేం ఫీల్ అవ్వట్లేదు? నేనేం ఫీల్ కావట్లేదు, నువ్వే తెగ ఫీల్ అవుతున్నావు. అయితే నిన్న మాట చెప్తాను, వింటావా? ఏంటన్నమాట? ఎలాగో మన ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయింది. నీకెవరు లేరు, నాకు ఎవరు లేరు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? నేను అదే అడుగుదాం అనుకున్నా, ఇంతలో నువ్వే చెప్పేశావు. నాకు ఇష్టమే. ఉదయ్, రే ఉదయ్. సతీష్, ఏంట్రా పొద్దునే వచ్చావు? రా ఇలా కూర్చో. నీతో కొంచెం పని పడిందిరా. ఏంట్రా అంత ఇంపార్టెంట్ పని? రే, మీ పంతుల్ని అడిగి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టమనరా. ఎవరికి రా పెళ్ళి? ఇంకెవరికిరా? నాకే. రేయ్, నాకు తెలియకుండా పిల్లని ఎప్పుడు చూసినావు? ఎప్పుడు సెటిల్ అయింది? నా 10th క్లాస్మేట్ సీతరా. అనుకోకుండా 2 రోజుల క్రితమే మన డ్యామ్ దగ్గర కలిసిందిరా. అలా తనని సేవ్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. మొత్తానికైతే 20 ఏళ్ళ తర్వాత సీతను పడేశావు. మొత్తానికి ఇన్ని రోజులకు దేవుడు కరుణించాడు. తనకెవరు లేరు, నాకు ఎవరు లేరు. అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. సరేలేరా, మీ ఇద్దరు జాతకాలు లేవు. నేను మా పంతులకు చూపించి మంచి ముహూర్తం పెట్టించుకొస్తాను. ఓకే, ఇందులో ఇద్దరి డీటెయిల్స్ ఉన్నాయిరా. మీ పంతుల దగ్గర మంచి ముహూర్తం పెట్టుకొని రారా.
మంచి ముహూర్తం పెట్టుకొస్తాను కానీ మన శేఖర్ గారిని మోసం చేసిన భవానీ ఫోటో వచ్చిందిరా, చూస్తావా? ఇప్పుడు నాకంత టైం లేదురా, నేను వెళ్ళొస్తాను రా. సరే, ఓకే. సరే కానీ మా ఫ్రెండ్కి మన జాతకాలు ఇచ్చొచ్చాను. ఒక మంచి ముహూర్తము వాళ్ళ పంతుని చూసి పెట్టమని చెప్పాను. అప్పుడే మన పెళ్ళికి తొందర ఏమొచ్చింది? అంటే ఈ మంచి ముహూర్తాలు అయిపోయేలా ఉన్నాయి, అందుకని. సరే, నీ ఇష్టం. సతీష్, అరే సతీష్, ఏరా మంచి ముహూర్తం పెట్టుకొచ్చావా? ముహూర్తం పెట్టడం మీద ప్రాబ్లం కాదు కానీ మీ ఇద్దరి జాతకంలో చిన్న దోషం ఉందట్రా. దోషమా? అదేంటో చెప్పరా. సీత ఉత్తర నక్షత్రంలో పుట్టడం వల్ల నీ గండం ఉందట్రా. మరి దానికి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం లేదురా, 3 రోజులు శివాలయంలో పూజలు చేసి పాలాభిషేకం చేస్తే దోషం నివృత్తి అవుతుందిరా. అయితే ఈ రోజే మొదలు పెడదాం. సీత, సీత, ఈమె నాన్న పెళ్లి చేసుకునేది. అవునరా, తనే నా చిన్నప్పటి క్లాస్మేట్. ఒకసారి వెళ్ళారా? ఏమైందిరా? నీతో మాట్లాడి వెళ్ళారా? ఎందుకు రా నన్ను ఇలా కూర్చోవు? ఈమె పేరు సీత కాదురా, భవానీ. మన శేఖర్ గారి 2 కిడ్నీలు మాయం చేసింది ఈమెరా. దీని మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయిరా. నువ్వు చెప్పేది నిజమారా? నేనెందుకు నీకు అబద్ధం చెప్తాను రా? కానీ తను నా చిన్నప్పటి స్నేహితురాలు సీతనేరా. దీనికి ఒక్క పేరు కాదురా, భవానీ, రమ, సీత, ఇంకా చాలా పేర్లు ఉన్నాయిరా. నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. అది నీ కర్మరా. నీ గుండెనో నీ కిడ్నీనో పీక్కపోతే కానీ అప్పుడు అర్థం కాదు. సీత, నిన్న ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నాకు అర్థమైంది సతీష్, నువ్వేం అడుగుతావు. ఒకప్పుడు నేను చాలా తప్పులు చేశాను, బతకడం కోసం, డబ్బు కోసం. కానీ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. మనుషుల అవయవాలు కాజేయడం ఎంత నేరం అని తెలుసా? అన్ని తప్పులు తెలిసాకే చనిపోదామని డిసైడ్ అయ్యా. అప్పుడే సతీష్ నన్ను కాపాడి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇంటికి వచ్చాకే తెలిసింది బతికితే తనతోనే బతకాలని. అది మాత్రం జరగదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే పోలీసులకు పట్టిస్తాను. సతీష్, నేను పూర్తిగా మారిపోయాను.
నేను అందరినీ కోల్పోయాను. నాకంటూ ఎవరూ లేరు. నా గురించి నీకు మొత్తం చెప్పాను కదా, అయినా నా మీద నమ్మకం కలగటం లేదా? కట్టుకున్నాడు నన్ను సరిగా చూసుకోలేదు. అదనపు కట్నం కోసం వేధించేవాడు. తండ్రి లాంటి మొహం నా మీద కన్నేశాడు. నా బాధలు చూడలేక మా అమ్మ నాన్న చనిపోయారు. అన్న వదిన కూడా నన్ను దగ్గరికి రానివ్వట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నింటికీ చావు పరిష్కారం కాదు సీత. నువ్వు ఏదైనా బతికి సాధించు. నీకు ఈ జీవితం అందంగా కనిపిస్తుంది. నేను అందరినీ కోల్పోయాను, కానీ నీలాగా బాధపడట్లేదు. సంతోషంగా జీవిస్తున్నాను సీత. పద సీత, నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తాను. ఇంటికి వెళ్దాం. బ్రతకడం కోసం, డబ్బు కోసం కొంతమందితో చేతులు కలిపి చాలా తప్పులు చేశాను. కానీ ఇప్పుడు మనిషిగా మారాను. పాము ఎంత మంచిదైనా ముంగిసా చూస్తే విషయమే కక్కుతుందిరా. ఇది మంచిది కాదు. మీకు అన్నాడు ఆగరా రే, ఇది నేను చంపి కానీ వదిలిపెట్టదురా. రే, అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్న వాళ్ళ మనసు అలాంటి వాళ్ళకే తెలుస్తుందిరా. ఈమె ఒకప్పుడు ఎన్నో తప్పులు చేయొచ్చురా, కానీ ఇప్పుడు మారిపోయిందనే నమ్మకం నాకుందిరా. నేను సీతనే పెళ్లి చేసుకుంటానురా. మమ్మల్ని విడదీయకరా. రే, నీ ఇష్టం రా. దీని నిజ స్వరూపం బయటపడిన తర్వాత నీకే తెలుస్తుంది. ఇక నీ ఫ్రెండ్షిప్ గుడ్ బై. వస్తా. నీకు నా మీద ఉన్న నమ్మకాన్ని బొమ్మ చేయ సతీష్. చచ్చే వరకు తోడుంటా. నీతో కాట్లోకైనా తోడొస్తా. ఐ లవ్ యూ సీత. I love you too.